హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు 5:45కి లేచాను. చాలా ప్రశాంతంగా ఉంది. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి త్వరగా లేచాను అని చెప్పి. జస్ట్ 50 మినిట్స్లో క్లీన్ చేసేసాను అని. ఈరోజు కూడా 5:45కి లేచాను. మ్యాక్సిమం 6:30కి అంతా అన్నీ చేసేసాను అనమాట. కాకపోతే ఈరోజు 2 కూరలు చేశాను. ఒకటి పప్పు, అలాగే వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, ఈ 2 కూరలు చేశాను అనమాట. ఈరోజు నాని వస్తున్నాడు అని చెప్పి ఇంకా పొద్దున్నే వండేశాను. మళ్ళీ నాకు టైం సరిపోదు కదా సాయంత్రం వచ్చేసరికి. కానీ సాయంత్రం ఏమైంది అనేది ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. సాయంత్రం అది కూడా చూడండి. ఇదిగో ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లుని చూపిస్తున్నాను మీకు. నేనైతే నాకు ఇష్టం బేసిక్గా ఇలాగ చేయడం అనేది. సో ఇల్లు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, క్రిస్మస్ ట్రీ పెట్టారు, వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వినాయకుడు ఉన్నాడు కదా అని అంటే, అవునండి, క్రిస్మస్ ట్రీ పెట్టుకోకూడదు అని అయితే రూల్ లేదు కదా. నాకు ఇష్టం, సో నేను పెట్టాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 4 years నుంచి నేను పెడుతున్నాను అనమాట. ఇలాగే పెడతాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో పెడతా ఉంటాను అనమాట. దీన్ని మీకు ఎలా అనిపించింది నా క్రిస్మస్ ట్రీ అనేది చెప్పండి. ఈ క్రిస్మస్ ట్రీ కావాలని నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆర్నమెంట్స్ వచ్చి ఇక్కడ శ్రద్ధ ఎక్స్టెన్షన్ ఉంటుంది సికింద్రాబాద్లో, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇంకో ఈ పువ్వులన్నీ ఎండిపోయినాయి, ఇవి కూడా మార్చాలి, టైం సరిపోవట్లేదు. ఈరోజు మారుస్తా, మంగళవారం కదా, సారీ ఇవాళ బుధవారం కదా, ఈరోజు మారుస్తా. నాని వచ్చాడని చెప్పాను కదా, నానితో వీడియోస్ కంటిన్యూ చేస్తాను. మీకు తప్పకుండా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఈరోజు చుక్క కూర పప్పు చేశాను. అలాగే చెప్పాను కదా, టమాటా, వంకాయ, చిక్కుడుకాయ, ఈ 3 కూర వండాను అనమాట కలిపేసి. కానీ సాయంత్రానికి మా అన్నయ్య వచ్చి బిర్యానీ తెచ్చాడు. వాడికి బిస్కెట్ అయిందనమాట. ఆ కూరలన్నీ వేస్ట్ అయిపోయినాయి. మరి పొద్దున్నే చెప్పొచ్చు కదరా అని అన్నాను అనమాట. ఇవి ఏంటి అని అనుకుంటున్నారా? మొన్న కలరౌండ్లు వేసానని చెప్పాను కదా బీరువాల్లో. అయితే ఇవి ప్యాకెట్స్ ఇలాగే ఉంచుతాను అనమాట. అవి ఉంచితే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది. ఆ స్మెల్ ఇంట్లో మంచిగా వస్తుంది అని చెప్పేసి అలా ఉంచుతున్నాను అనమాట. ఈ ప్లాంట్స్ చాలామందికి నచ్చుతున్నాయి. రూట్స్ వస్తాయా, నీళ్ళల్లో పెరుగుతాయా అని చాలామంది వ్యూవర్స్ నన్ను అడుగుతున్నారు. మంచిగా పెరుగుతాయండి, మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ మనం సింపుల్గా ఒక్క బాటిల్లో పెంచడం స్టార్ట్ చేస్తే మనకి అవి పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది తెలుసా. చాలా అంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రెష్గా కడిగాను కదా, కడిగిన తర్వాత వీడియో చేశానో చేయలేదో నాకు గుర్తు అయితే లేదు. ఈ మొక్కలు కడిగిన తర్వాత వీడియో అనమాట ఇది. అంటే ఇది నిన్నటి వీడియో, మంగళవారం రోజున. ఇంకో ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసాను, నీట్గా ఉంది. మొన్న సండే రోజు క్లీన్ చేయలేదు, బుధవారం నాడే కదా మ్యాక్సిమం అన్ని క్లీనింగ్స్ అయ్యాయి. అందుకని చెప్పి నెక్స్ట్ సండే మళ్ళీ క్లీన్ చేస్తా. రేడియోని ఇక్కడ పెట్టాను కదా, రీసౌండ్ వచ్చేస్తుంది. ఈ గది అయితే మంచిగా వినిపిస్తున్నాయి పాటలు గట్ట. మొక్కలైతే ఇలా ఉన్నాయి. లైటింగ్ పెట్టాను కదా మొక్కలకి క్రిస్మస్కి. సో లైటింగ్ వేసినప్పుడు పొద్దున్న చూపించాను కదా 5:45కి, ఎంత బాగా కనిపిస్తున్నాయో తెలుసా ఆ బ్లింకింగ్లో. మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇగో గులాబీ పువ్వులు మొగ్గలు వచ్చినాయి. ఇది పెద్ద కుండీలోకి మారుద్దామని అనుకుంటున్నాను. ఇది కూడా చూడాలి. ఈ కుండీలో అయితే బాగానే పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేస్తున్నాను కదా నేను, అందుకని మోస్ట్లీ పెరుగుతున్నాయేమో అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ కుండీ నేను కింద పెట్టాలా పైన పెట్టాలా అనేది కూడా నాకు ఒక కన్సర్న్. 2 కుండీలు ఉన్నాయి, 2 రీపాటింగ్ చెయ్యాలి. ఈ మధ్యన తులసమ్మ దగ్గర అటొకటి ఇటొకటి ఇలా వేస్తున్నాను అనమాట. ముగ్గు కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకో ఈ మొక్కలు ఎండిపోతున్నాయి. ఇదేంటి కనకాంబరం మొక్క అనమాట. కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఆకులు, ఎందుకో తెలీదు, పర్పుల్ కలర్లోకి వచ్చేసినాయి. ఇంకా అవన్నీ పీకేస్తున్నాను అనమాట. ఈ కుండీ ఉంది కదా, ఇది 350 ఎంతో పెట్టుకున్నానండి. అందులో అసలు మొక్కలు బతకట్లేదు. అది ఏంటా అనేది చూడాలి ఒకసారి. కనకాంబరం అయితే కింద ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ పువ్వులు పూయడం స్టార్ట్ అయింది. డిసెంబర్లో చామంతులు, చిట్టి చామంతులు ఎక్కువ పూస్తాయి కదా, జనవరిలో కూడా ఎక్కువ పూస్తాయి కదా, అదిగో. కానీ కనకాంబరాలు పూయట్లేదు అనమాట. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి, పుయ్యడానికి పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇదన్నమాట అండి నా ఇంటి గురించి.
మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే వంట కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఇందాక చూశారు కదా మీరు, ఆల్రెడీ పొయ్యి మీద పప్పు పెట్టేశాను, అలాగే అన్నం కూడా వండేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేస్తున్నాను. రాత్రి చిక్కుడుకాయలు కట్ చేసేసాను కదా, అలాంటివన్నీ కట్ చేసుకుంటే ఇలాంటప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ. ఈరోజు ఆఫీస్కి 9:50కి అలా వెళ్ళినట్టున్నాను. 9:40కి అంతా మ్యాక్సిమం వెళ్ళిపోవాలి, కానీ ఈ మధ్యన 9:50కి అలాగే వెళ్తున్నాను అనమాట. నేను ఒక కుక్కర్లోనేమో పప్పు వండుతున్నాను, ఇంకొక కుక్కర్లో కూర వండుతున్నాను. మా అమ్మ అయితే కుక్కర్లోనే ఉండేది కూర, ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ మ్యాక్సిమం కుక్కర్లోనే వండుతారు మా సైడ్ కూరలు అయితే. అంటే నా చిన్నప్పుడు అండోయ్ అది, మరి ఇప్పుడు ఎలా వండుతున్నారు అనేది నాకు కూడా తెలియదు, కానీ నా చిన్నప్పుడు అయితే కుక్కర్లోనే వండుతారు కూరలో. సో టమాటాలు కట్ చేసేసాను, వంకాయలు కట్ చేయాలి, నీళ్ళలో వేయాలి కాబట్టి. క్యాలీఫ్లవర్ కూడా వేస్తే బాగుండేది అని అనిపించింది. బేసిక్గా క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ టమాటా అయితే సూపర్ కాంబినేషన్ తెలుసండి. కొంచెం పుల్లగా ఉంటుంది, భలే ఉంటుంది. మోరోవర్ క్యాలీఫ్లవర్ అంటే కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాలీఫ్లవర్ తినకూడదు అని అంటారు కదా, కానీ నా డాక్టర్ అయితే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, సోయా నీకు ఏది కావాలంటే అది తిను, నేను గ్యారంటీ నీకేమీ అవ్వదు అని చెప్పారనమాట ఆయన. సో అందుకని చెప్పి నేను అన్ని రకాలు తినేస్తూ ఉంటాను, కాకపోతే మందులు కంపల్సరీగా వేసుకోవాలి. నేను అది ఆ మధ్యన స్కిప్ చేశాను, కానీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా వేసుకుంటున్నానులేండి. ఇంకో ఉప్పు కారం వేసేసి, బేసిక్గా నేను అన్ని కూరలు ఒకటేలాగా వండుతాను. ఉల్లిపాయలు ఫ్రై చేసేస్తా, పచ్చిమిరకాయలు వేసేస్తా, అవి ఫ్రై చేసేస్తా. తర్వాత కూరగాయలు ఏవైతే వండాలనుకుంటున్నామో అవి వేసేస్తా, అవి కొంచెం మగ్గనిస్తా. అవి మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేస్తా. గరం మసాలాలు, ధనియాల పొడులు ఇలాంటివి 99.9% వేయను, అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాన్ వెజ్ కర్రీ. సో ఇవన్నీ వేసేసి కొంచెం అవసరమైతే నీళ్ళు పోస్తా, ఒక్కొక్కసారి అయితే అసలు నీళ్ళు కూడా పోయాను. ఇందులో అయితే నీళ్ళు పోసాను, ఎందుకంటే ఇది కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి. అసలే స్టీల్ కుక్కరు, ఇంకా మాడిపోద్ది కదా, మాడిపోయింది అనుకోండి నా గుండెలు ఆగిపోతాయి, అది తోమలేక చచ్చిపోవాలి ఇంకా మనము. అందుకని చెప్పి కొంచెం నీళ్ళు పోసి ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చాను. మెత్తగా ఉడికిపోయింది అనమాట. నేను బాక్స్ పెట్టుకోవాలి, ఇంకా గిన్నెలు కడగాలి, స్నానం చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇన్ని పనులు ఉన్నాయన్నమాట. చెప్పాను కదా కొన్ని నీళ్ళు పోసి మూత పెడుతున్నాను అని చెప్పి. యాక్చువల్గా చాలా చేద్దామని అనుకున్నా, ఉర్లీలో పువ్వులు వేయడాలు ఇలాంటివన్నీ చాలా చేద్దామని అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదన్నమాట. యాక్చువల్గా నేను ఎవరైనా వస్తే కొంచెం బాగానే వండుతానండి, కాన్సన్ట్రేటెడ్గా. మళ్ళీ వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదు కదా. నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అంటే అస్సలు మంచిగా అంటే వండుతాను, కానీ అంత కాన్సన్ట్రేటెడ్గా వండను అనమాట. ఇంకో ఇప్పుడైతే తాలింపు పెట్టడానికి ఎల్లుల్లిపాయలు ఒలుస్తున్నాను అనమాట. నాకు ఎల్లుల్లిపాయలు ఇలా ఒలిసి మెత్తగా దంచి దాన్ని తాలింపు పెడితే చాలా ఇష్టము. అది టేస్ట్ వైజ్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకో ఇది మెత్తగా దంచేస్తున్నాను అనమాట ప్లేట్లో పెట్టి. నేను చెప్పాను కదా స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి. నేతితో తాలింపు పెట్టండి, ఎక్కువ నెయ్యి వేసి అద్దిరిపోద్ది అంతే. మెత్తగా దంచేసి, అసలు ఇది ఉంది అని కూడా తెలియదు తెలుసా పప్పులో, మొత్తం పప్పుకంతా కలిసిపోతుంది. అది మనం చితక్కొట్టేసామనుకోండి జస్ట్ కొంచెం గబ్బన్లాగా, అదైతే నేనైతే అసలు తిన్ను, తీసేస్తా. ఇంకో తాలింపు వేసేసాను ఒక పక్కన. పప్పుని మెదపడానికి కుక్కర్ తీసి పక్కన పెట్టాను అనమాట. నాకు ఈ కుక్కర్స్ మంచిగా పనిచేస్తున్నాయి తెలుసండి. 2 ఫ్లాట్ కుక్కర్స్, నాకు ఇదివరకు ఎత్తుగా ఉండే కుక్కర్స్ ఉన్నాయి 2 కుక్కర్స్, అవి మార్చేసి ఇవి తీసుకున్నా. ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా పప్పుని మెదుపుతున్నాను ఒక పక్కన కూర ఉడుకుతుంది చిన్న పొయ్యి మీద, ఇంకొక పక్కన తాలింపు కూడా వేస్తున్నాను అనమాట. 4 పొయ్యిలు ఉంటే బెనిఫిట్ ఇదే కదండి. ఒక్కొక్కసారి హడావిడి అయిపోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో పొయ్యి లేదు అనే టెన్షన్ ఉండదు, హడావిడి కూడా ఉండదు. చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట పని చేసుకుని. 4 పొయ్యిలు ఉన్నాయి, 4 పొయ్యిల మీద 4 పెట్టేసుకోవచ్చు. ఈరోజు ఏంటో తెలియదు కానీ కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది. కాఫీ తాగుదామని అనుకున్నా,
కానీ గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అందుకే కాఫీ కూడా తాగలేదన్నమాట. గిన్నెలు కడిగేసి గమ్ముని ఇంకా స్నానం చేయడానికి వెళ్ళిపోయాను. బేసిక్గా నేను గిన్నెలు కడిగితే మా అమ్మకి నచ్చదండి, ఎందుకో తెలీదు. తనకి నేను గిన్నెలు కడిగితే నచ్చదు, నాకు కూడా ఒక్కొక్కసారి నచ్చదు. అవి మళ్ళీ కడుక్కుంటాను అనమాట. నాకు ఏంటో అలా అలవాటు అయిపోయింది. పనులు చేసినా నాకు నచ్చదు, కానీ అప్పుడు తప్పదు అని అనిపిస్తుంది అనమాట. మనకు ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం, ఇంకా మనము ఏదో ఒక చోట అడ్జస్ట్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి అడ్జస్ట్ అవుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మెయిడ్ రావట్లేదు కదా, ఇంకా అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. ఉప్పు వేసేసాను ఇందులో, నేనైతే పింక్ సాల్టే వాడుతున్నానండి. ఇందులో ఉప్పు వేసేసాను. తాలింపు అయిపోయిన తర్వాత తాలింపుని తీసుకొని వచ్చి ఇంకా ఇందులో కలిపేసి బాక్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి. మీకు ఏదో ఒకటి నచ్చుతుంది అని అనుకుంటున్నా. నచ్చితే మట్టుకి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మా నాని వచ్చాడని చెప్పాను కదా, ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందరకు వస్తానండి. అంతవరకు బాక్స్ పెట్టుకుని స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతానే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.